వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్కి ఈరోజు నేను ఒక టైటిల్ పెట్టినాను. మీరు చూసినట్లయితే పివి సునీల్ వర్సెస్ రఘురామ అని చెప్పి టైటిల్ పెట్టి, దానికి కంటిన్యూషన్గా పివి సునీల్ కుమార్కు తెలివితేటలు ఎక్కువయ్యాయి అని చెప్పేసి టైటిల్ పెట్టినా. నేను నిజంగానే తెలివితేటలు ఎక్కువయ్యాయి పివి సునీల్ కుమార్. తన కామెంట్స్తోని, తన చర్యలతోని ఆయన ఇటీవల కాలంలో వార్తల్లో ఉంటా ఉన్నారు. నిన్న మొన్న మనం చూసినట్లయితే ఆయన లోకల్గా వెస్ట్ గోదావరిలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ, కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది, మీరంతా కలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన ఒక అప్పీల్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం మీద ఏపీ ప్రజలంతా కూడా తటస్థుల నుంచి కూడా చాలా నెగిటివిటీ వ్యక్తమైంది. సో పూర్తిగా సైలెంట్ అయ్యారు ఆయన. అది మర్చిపోకముందే రఘురామ కేసుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ విషయంలో ఆయన్ని అటు పోలీసులు కూడా ఎంక్వైరీకి పిలవడం జరిగింది. విజయనగరం ఎస్పీగా ఉన్న దామోదర్ ఆధ్వర్యంలో ఆయన విచారించారు కూడా. అయితే ఆ విచారణలో భాగంగా తను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ కూడా ఒక సినిమా డైలాగులు కొట్టున్నారు. సో ఈ అంశం కూడా చాలా సీరియస్గా అటు వార్తాంశమైంది. అయితే ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఆయన ఒక కామెంట్ చేశారు. ఏదైతే రఘురామకు సంబంధించి లేటెస్ట్గా సిబిఐ ఆయన మీద ఎంక్వైరీ పూర్తిస్థాయిలో కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. గతంలో ఆ ఎంక్వైరీ దేని గురించి ఉందో కూడా మనం చెప్పుకుందాం. సో ఈ క్రమంలోనే నన్ను ఎలాగైతే సస్పెండ్ చేస్తున్నారో రఘురామన్ కూడా అలాగే సస్పెండ్ చేయాలి, అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుంది, ఎవరికైనా న్యాయం ఒకటే అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. ఇక్కడే ఆయన ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన సివిల్స్ రాసి అటెంప్ట్ చేసి సివిల్స్ పాస్ అయ్యి ఆయన బ్యూరోక్రాట్ అయ్యారు. కానీ అలాంటి సునీల్ కుమార్ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో తన బుర్రలో గుజ్జు ఏం లేదన్నట్టుగా మాట్లాడడం మాత్రం నిజంగా ఒక వింతే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సునీల్ కుమార్ని సస్పెండ్ చేసింది రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి కాదు. కాకపోతే రఘురామకృష్ణరాజు అంటే ఆయన కోపం ఉంది, ఎందుకు ఉందనేది కూడా మనం చూద్దాం. రఘురామకృష్ణరాజు కేసులో కాదు యాక్చువల్గా ఆయన సస్పెండ్ అయింది. ఆయన తన సర్వీస్ రూల్స్ను అతిక్రమించి విదేశాలకు వెళ్లారనేది, పూర్తి స్థాయిలో అనుమతి కూడా లేకుండా, అనుమతి తీసుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు విదేశీ పర్యటన చేశారనేది ఆయన మీద ఉన్న అభియోగం. సో దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన సస్పెన్షన్లో ఉంచింది. ఆయన సస్పెండ్లో ఉన్నారు. ఇక్కడ ఆయన అటెండ్ అవుతూ ఉంది రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారనే ఏకైక కారణంతో ఆయన మీద రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఆ రోజు ఎంపీగా ఉన్న రఘురామ్ మీద నమోదు చేయడమే కాదు, ఆయన బర్త్డే రోజునే హైదరాబాద్లో బర్త్డే వేడుకల్లో ఉన్న రఘురామ్ను వచ్చి హడావిడిగా ఆయన అరెస్ట్ చేసి, ఏదైతే సిఐడి అధికారులు తమ కస్టడీలో కూడా తీసుకొని ఆయన చాలా దారుణంగా టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఆయన తన టార్చర్కి సంబంధించి, తన కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఆ తర్వాత కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. అటు కోర్టు డైరెక్షన్లో అటు ఆర్మీ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. ఆయన మీద నిజంగానే ఆయన మీద టార్చర్ జరిగింది అని ప్రూవ్ చేసిన పరిస్థితి ఉంది. అటు డాక్టర్స్ కూడా ఆల్రెడీ సర్టిఫికేట్ కూడా ఇచ్చున్నారు. సో ఈ క్రమంలోనే ఆయన కేసు వేశారు సునీల్ కుమార్ అండ్ అదర్స్ మీద. ఆయన గుర్తుపట్టారు కూడా ఎవరెవరు తన్ని ఎలా టార్చర్ పెట్టారు అనేది. అటు విజయపాల్ లాంటి వాళ్ళు, సునీల్ నాయక్, అదేవిధంగా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్న ప్రభావతి దగ్గర నుంచి ఈరోజు సునీల్ కుమార్ మీద కూడా ఆయన A1గా కేసు ఫైల్ చేయడం జరిగింది. తులసిబాబు మీద కూడా. వీళ్ళలో కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు, ఇంకొంతమంది ఎగ్జామ్షన్స్ తెచ్చుకున్నారు. ఇక ఈ కేసు ఫైల్ రఘురామ కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఈ కేసు మీద ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టిన తర్వాత ప్రభుత్వం కూడా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే విజయపాల్ అరెస్ట్ని చూసాం, తులసిబాబు అరెస్ట్ని చూసాం, ప్రభావతి లాంటి వాళ్ళు ఎగ్జామ్షన్ తెచ్చుకున్నట్టున్నారు, సునీల్ నాయక్ కానీ ప్రభావతి లాంటి వాళ్ళు కోర్టుల నుంచి. ఇక సునీల్ కుమార్ ఆ కేసు క్రమంలోనే అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన క్రమంలో ప్రతిరోజు కూడా రఘురామ ఈ కేసు పూర్వాపరాలన్నీ చెప్తూ ఏదో ఒక రూపంలో పివి సునీల్ కుమార్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆయన చాలా వివాదాల్లో ఇరుక్కుని ఉన్నారు పివి సునీల్ కుమార్. వాటన్నిటినీ కూడా మీడియా ముందు ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రఘురామ. అయితే ఈ ఎపిసోడ్ జరుగుతూ ఉన్న సమయంలోనే ఈ రోజున ప్యారలల్గా ఇంకొక ఇష్యూ తెర మీదకి వచ్చింది. యాక్చువల్గా రఘురామ కంపెనీకి సంబంధించి, ఇండ్ భారత్ అనే కంపెనీ ఉండింది ఆయనకు. ఆ కంపెనీకి సంబంధించి ఆయన బ్యాంకుల దగ్గర తీసుకున్న దానికి రుణాల రూపంలో తీసుకున్న మొత్తం చెల్లించలేదు అనే కారణాలతో ఆయన మీద కేసు ఫైల్ అయింది, సిబిఐ కేసు. అయితే ఆయన అప్పటి నుంచి చెప్తుంది ఏంటంటే, తనకి ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల కంటే తాను బ్యాంకులకి చెల్లించాల్సింది కొంచెమేమో ఉంటే తక్కువ మొత్తమే అని ఎప్పుడు చెప్తానే ఉన్నారు ఆయన. ఆల్రెడీ కొంత అమౌంట్ని చెల్లించారు కూడా. పూర్తి స్థాయిలో అమౌంట్ చెల్లించని కారణంగా ఆ కేసు ఫైల్ అయింది ఆయన మీద. సో ఈ క్రమంలోనే ఆయన ఎప్పుడు చెప్తానే ఉన్నారు ప్రభుత్వం నుంచి తనకు బకాయిలు రావాలి అనేసి. అయితే 2022లో ఈ కేసు మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఫోకస్ పెట్టారు. ఆయన మీద కంప్లైంట్ కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. 2022లో ఈ కేసు మీద కోర్టు స్టే విధించింది. అయితే ఇది మళ్ళీ రీవోక్ అయ్యే ప్రయత్నం జరిగింది. లేటెస్ట్గా కోర్టు ఏం చెప్పిందంటే, ఈ కేసులో మీరు రఘురామన్ కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పింది అంతే. అంతేగా ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేయమని చెప్పలేదు. అలా ఇది ఆయన వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయం, వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించిన విషయం. ఇక్కడ ఆయన ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు.
డిప్యూటీ స్పీకర్ ఆయన సస్పెండ్ చేయండి అని చెప్పేసి సునీల్ కుమార్ కోరుతా ఉన్నారు. ఎవరు సస్పెండ్ చేయాలి డిప్యూటీ స్పీకర్ని? ప్రభుత్వానికి స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని సస్పెండ్ చేసే అధికారాలు ఉండవు. ఎందుకంటే అది సపరేట్గా శాసన వ్యవస్థకు సంబంధించిన అంశం. అది అసెంబ్లీ పరిధిలో ఉన్న అంశం. స్పీకర్ వ్యవహారాలు కానీ, డిప్యూటీ స్పీకర్ వ్యవహారాలు కానీ. డిప్యూటీ స్పీకర్ని సస్పెండ్ చేయాలి, అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇవాళ సునీల్ కుమార్ని సస్పెండ్ చేసింది ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన సర్వీస్ రూల్స్కి అతిక్రమించి ఆయన విదేశీ పర్యటనలు చేశారనేసి ఆ కారణంతో ఆయన సస్పెండ్ చేసింది ప్రభుత్వం, సస్పెన్షన్లో ఉంచింది. అంతేగాని రఘురామ కేసులో కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పి ఆయన సస్పెన్షన్లో ఉంచలేదు. సో ఈ కేసును ఆ కేసుకి లింక్ చేస్తా గుర్రాన్ని గాడిదని ఒకే గాడిని కట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది సునీల్ కుమార్ నుంచి. అందుకే నేను ఆయనకు తెలివితేటలు బాగా ఎక్కువయ్యాయని చెప్తా ఉన్నా. గతంలో అంతే మాట్లాడారు, కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం మందే అనేసి. ఆ తర్వాత కూడా పిలిచి క్వశ్చన్లు అడుగుతూ ఉంటే కనీసం ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి సహకరించాల్సింది పోయి ఈరోజు నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాయని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మళ్ళా రఘురామన్ కూడా సస్పెండ్ చేయండి అని కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక ట్విట్టర్ వేదికగా ఒక డిమాండ్ పెట్టే ప్రయత్నం చేశారు. దాన్ని వైఎస్ఆర్సీపీ అందుకుని ప్రచారం చేస్తూ ఉంది, రఘురామన్ కూడా సస్పెండ్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ ఏదైనా మాట్లాడుతుంటే ఒక సివిల్ సర్వెంట్, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు దానికి ఒక వైబిలిటీ ఉండాలి, ఒక క్రెడిబిలిటీ ఉండాలి. రఘురామ్ మీద కోపంతో ఏకపక్షంగా ఆయన మీద దాడికి వెళ్తే దానికి రిజల్ట్ మిగిలేది శూన్యమే. సో ముందుగా సునీల్ కుమార్ని ఈ తెలివితేటల విషయంలోనన్నా ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన, ఈ అతి తెలివితేటల విషయంలోనన్నా ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.